ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కంప్లైంట్ చేయడం ఎందుకు? నాన్న ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. మీ అన్నయ్య వెళ్ళి తీసుకొస్తాడులే. వద్దమ్మా. అన్నయ్య వెళ్తే ఇద్దరు గొడవ పడతారు కదా, అందుకే నేను వెళ్తాను. మీరు ఫంక్షన్ చూసుకోండి. ఆయన ఎక్కడున్నాడో ఏంటో, వస్తే ఏం సమస్య తెస్తాడో ఏంటో. స్వామి, ఈ పెళ్లికి ఎలాంటి అవాంతరం రాకుండా చూడు స్వామి. ఆవిడన్నీ లేనిపోని ఫిట్టింగ్లు పెట్టిందేంటి? ఎక్కడున్నాడో తెలియని మనిషి వచ్చి ఎలా దీవిస్తాడు దీపా? ఇప్పుడు బంధువులందరూ మీ నాన్న ఎక్కడున్నాడు, ఇంకా తాయి తందనాలు ఆడుతున్నాడా, ఒంటి మీదకి 60 ఏళ్ళు వచ్చినా బుద్ధి రాకపోవడం ఏంటి అని రకరకాల ప్రశ్నలు వేస్తుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. పొద్దున్న కారు తీసుకెళ్లిన మనిషి ఇప్పటిదాకా కొంపకి రాలేదు. అసలు స్పృహలోనే ఉన్నాడా, లేదంటే కారు అమ్ముకొని ఫుల్గా తాగి ఏ పేకాట క్లబ్లో దూరాడో కూడా తెలీదు. మామయ్య ఇంకా ఏ టైం వరకు ఇంటికి రాలేదంటే ఏదో జరగరానిది జరుగుంటుందని నాకు అనిపిస్తుందండి. నాకు అదే డౌట్గా ఉంది దీపా. పోలీస్ కేసు పెట్టి వెతికిద్దామంటే వద్దంటున్నారు. ఇంకేం చేసేది? అలాగే మామయ్యని వెతకకుండా సైలెంట్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదండి. సరే, డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, కాల్ చేసి మ్యాటర్ చెప్తా. వద్దండి, తొందరపడి పోలీసులకు చెప్తే కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పటికీ మామయ్య గురించి బయట రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఇంటికొచ్చి ఎంక్వైరీ చేస్తే ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. పోతే పోనీ దీపా, అప్పుడే నా మనిషికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. ప్లీజ్ మహేష్, నా మాట వినండి. పోలీసులకి చెప్పడం కాకుండా నువ్వే వెళ్ళి మామయ్య గురించి సెర్చ్ చేయడం బెటర్. ఆయన కోసం సందులు పట్టుకొని కుక్కలా తిరగమంటావా? డామ్ ఇట్, నో వే, అది జరగని పని. నువ్వు రాంగ్ మహేష్. కన్న తండ్రి ఎక్కడున్నాడో తెలియనప్పుడు తను ఏమైపోయాడో ఎక్కడున్నాడో అని వెతక్కుండా సైలెంట్ గా ఉంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ ఛాన్స్ వాళ్ళకివ్వడం దేనికి? నా మాట విని వెళ్ళి వెతకండి. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు అవిని రెచ్చగొట్టకుండా ఉండుంటే ఆవిడ మా నాన్న టాపిక్ తెచ్చేదే కాదు. అయినా ఆయన కోసం నేను అడ్డమైన ప్లేసులు తిరిగి ఓపిక నాకు లేదు. ఇప్పటికే పెళ్లి పనులు చేసి అలసిపోయాను. ఈ టైంకి మా ఫ్రెండ్స్ వస్తారని చెప్పారు. దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి. నువ్వు లేని పోని పనులు నెత్తర పెట్టుకోకు. నీకు సంబంధం లేని విషయాలు అసలు తలదూర్చకు. కీర్తి మావయ్య కోసమని ఈ నైట్ టైంలో ఎక్కడని వెతుకుతుందో ఏంటో. నాన్న, నిన్ను బయటికి తీసుకొచ్చే మార్గం ఎంత వెతికినా కనిపించట్లేదు. నాకు జన్మనిచ్చినందుకు నీ రుణం తీర్చుకునే అవకాశం కనుచూపు మేరలో కనిపించట్లేదు నాన్న. ఏ దేవుడికి మొక్కుకున్నా సమస్యకి పరిష్కారం మాత్రం చూపించట్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి
పిన్ని వాళ్ళని అక్షింతలేసి ఆశీర్వదించాలని ఆ దేశముఖి గారు కండిషన్ పెట్టారు. నువ్వు జైల్లో ఉన్నావని, 5 లక్షలు కడితే తప్ప బయటికి రాలేవని ఎవరికి చెప్పుకున్నా? ఎవరిని అడిగినా అంత డబ్బు లేదంటున్నారు. ఇంకొకరు డబ్బులున్నా సరే మనల్ని నమ్మట్లేదు. అక్కడ నువ్వేమో నీ బిడ్డొచ్చి విడిపిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు. నేను మాత్రం ఇక్కడ చేతకందాన్లాగా ఈ రోడ్డు మీద నిస్సహాయరాలుగా నిలబడున్నాను. ఇంటి దగ్గర అమ్మ, అన్నయ్య వాళ్ళందరూ నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు రాలేని పరిస్థితుల్లో ఉన్నావని నిజం చెప్పలేక, గుండెల్లో దాచుకోలేక చచ్చిపోతున్నాను. నా బంగారు గాజుల్ని అమ్మ పిన్నికి పెట్టాలని అడుగుతున్నా సరే ఇవ్వకుండా నిన్ను విడిపించాలని గాజులు తెచ్చాను. కానీ అవి నా కర్మ కొద్దీ ఎక్కడ పడిపోయాయి. ఇప్పుడు నాకంతా శూన్యంగా కనిపిస్తుంది నాన్న. హలో. కీర్తి, అన్నయ్య గారు ఆచూకీ తెలిసిందా? లేదు బాబాయ్, ఇంకా వెతుకుతున్నాను. కానీ నేను ఎలాగైనా తీసుకొస్తాను. ఆల్రెడీ టైం 9 అవుతుంది. ఈ రాత్రిపూట ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఎన్ని చోట్లని తిరుగుతావు? అసలే రోజులు బాగాలేవు. సరే, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను కూడా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి సెర్చ్ చేద్దాం. వద్దు బాబాయ్, మీరు అక్కడే ఫంక్షన్లో ఉండండి. తెల్లవారితే మీ పెళ్ళి. ఇలాంటి టైంలో మీరు రాత్రులు బయట తిరగడం మంచిది కాదు. అలాంటి సెంటిమెంట్స్ నాకేమీ లేవు కీర్తి. ముందు అన్నయ్య గారు ఎక్కడున్నారో తెలియడం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీ అమ్మగారు, దేవిక, మీ అమ్మమ్మ వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను కీర్తి. మీ అన్నయ్యని వెళ్ళమంటే తను ఏదేదో చెప్తున్నాడు. పర్వాలేదు, నేను నీకు తోడుగా వస్తాను. ప్లీజ్ బాబాయ్, అసలే ఈ పెళ్లి మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని చేస్తున్నదే. ఇలాంటప్పుడు మీరు బయటకొస్తే దేవిక పిన్ని టెన్షన్ పడిపోతుంది. పిన్నిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను నాన్నని తీసుకొస్తాను. మీరు ఎక్కడికి రావద్దు, ఇంట్లోనే ఉండండి. సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. ఓకే? ఓకే బాబాయ్. సరే, బాయ్.